కేసీఆర్ జీవన్ రెడ్డి కలవటాన్ని చూస్తే సన్నాసి సన్నాసి రాసుకుంటే ఏమవుతుంది? బూడిద రాలుతుంది. అదే అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. మహాసముద్రంలో జీవన్ రెడ్డి ఒక నీటి బొట్టు. ఆ నీటి బొట్టు పోతే సముద్రం ఇంకిపోద్దా? సముద్రానికి ఏమీ కాదు. ఇట్లాంటి నాయకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. కాబట్టి జీవన్ రెడ్డి తన గొయ్యిని తానే దోవుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ దగ్గర పోయి తన ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మనం చూడొచ్చు దీన్ని. ఎందుకంటే గతంలో ఆ పార్టీలో చేరిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ పార్టీలో చేరేటప్పుడు ఘనంగా ఉంటుంది, చేరిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఉదాహరణ పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్లో ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు టీపీసీసీ అధ్యక్షుడు, తొలి అధ్యక్షుడు. ఆయన గౌరవము, మర్యాద అన్నీ ఉండేది. బీఆర్ఎస్లో పోయిన తర్వాత ఏమైనా ఏడన్నా కనపడతాడు ఆయన? కథం కనపట్టం ఉండదు, ఏముండదు. ఏడ కూడా వినపట్టం కూడా ఉండదు, చప్పుడు ఉండదు, సడి ఉండదు, చప్పుడు ఉండదు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసినాం? ఇప్పుడు ఏం తక్కువ అయిందన్న? జీవన్ రెడ్డి ఎందుకు పోయిండు ఆయన? అంటే ఏం కావాలి ఇంకా ఆయనకి? అంటే చివరి దశలో కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి ఆయనకి ఎక్కువ చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీలో సేవ చేయాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం ఆయన పాటుపడాలి. అవన్నీ వదిలిపెట్టేసి అన్ని పదవులు ఆయనకి కావాలా? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేసింది. ఎమ్మెల్సీగా పదవి అయిపోతే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిండు ఆయన. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ఒక నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్నీ తానే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మంచినీళ్ళ బాటిల్ నుంచి ఆయనే మొత్తం చూసుకుంటే మరి నువ్వు గెలవైతివి, నీ చేత కాదైతే దాన్ని రేవంత్ రెడ్డి మీద నెప్ప మోపడం ఏంది? ఎవరికి ఇచ్చారు? కొత్త వాళ్ళు ఎవరికి ఇచ్చారు? చెప్పు అంటున్నా. ఎవరికి ఇచ్చారు? కొత్త వాళ్ళకి ఎవరికి ఇయ్యలే. కాకపోతే వేమనరేంద్ర రెడ్డి కొత్త ఆయన. ఇలా రేవంత్ రెడ్డి అడుగులో అడుగేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉన్నది వేమనరేంద్ర రెడ్డి అకస్మాత్తుగా అప్పటికప్పుడు వచ్చి ఊడిపడ్డ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి వేమనరేంద్ర రెడ్డి. ఒక మౌనముని. ఎక్కడన్నా ఆయనకి మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ కూడా త్యాగం చేసుకున్నాడు. ఆయన వద్దనుకున్నాడు, పార్టీ గెలవాలనుకున్నాడు. ఆ విధంగా పార్టీ టికెట్ను కూడా, ఎమ్మెల్యే టికెట్ను కూడా త్యాగం చేసుకున్న మౌనముని ఎక్కడన్నా వివాదాస్పదంగా ఏడైనా మాట్లాడిండా? ఆవేశంగా ఏడైనా మాట్లాడిండా? అహంకారంగా ఏడైనా మాట్లాడిండా? ఆయన పనేందో ఆయన చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇస్తాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఆయనకి ఎందుకు ఇచ్చారంటే అది కూడా నీకు వేయాలా? చివరి దశకు వచ్చినప్పుడు, కాటికి పోయే వయసు అయింది. చివరి దశ ఏజ్ వచ్చినప్పుడు ఒక భీష్ముడు లెక్క మాబోటి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం ఆయన పనిచేయాలి. అట్లా పని చేయకుండా మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయిందంటే కేసీఆర్ను ఓడించే, రేవంత్ రెడ్డిని ఓడించే పార్టీలో పోతున్నట్టు. నేను ఏమంటానంటే జీవన్ రెడ్డి గారు, ఇప్పట్లో రేవంత్ రెడ్డిని ఓడించే పార్టీలు తెలంగాణలో లేవు. నేను చెప్పిన కదా, ఒక్కరోజు బాగోతానికి మీసాలు గీకుచ్చుకున్నట్టు ఉంటుంది. ఆ ఒక్కరోజే చేరేటప్పుడు ఘనంగా ఉంటుంది, చేరిన తర్వాత ఘోరంగా ఉంటుంది. ఇక అర్థం చేసుకోండి, గత చేరిన వాళ్ళ పరిస్థితి ఏమైందో అర్థం చేసుకోండి. కాబట్టి ఏడుంటే క్రియాశీలకమైన నాయకుడు, ప్రముఖ నాయకుడు జీవన్ రెడ్డి అని గౌరవం ఉండే. ఆడిపోయిన తర్వాత ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఆయన ఏం తక్కువైందని అంటున్నా. ఇప్పుడు ఒక వేరే పార్టీ వాడు మన పార్టీతో కలిసి పనిచేస్తారు, ప్రభుత్వంతో, పార్టీతో కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి భాగంలో మేము భాగస్వాములైతాం. సన్నబియ్యం పంపకంలో, పేదవాళ్ళకు అందించే సన్నబియ్యం పంపకంలో మేము భాగస్వాములైతాం. ఆ విధంగా భాగస్వాములు కాకపోతే మేము గెలవలేము, భవిష్యత్తులో మా నియోజకవర్గంలో మాకు పుట్టగతులు ఉండవు అని ఆలోచిస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అసలు మూడు ముక్కలైంది. ఆడ సొంత కూతురే బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటే అవినీతి పార్టీ అని చెప్పి ఆ పార్టీని వెంట చేరుతావు. అసలు సోయిందా జీవన్ రెడ్డి గారు మీకు? ఆ పార్టీనే లేదు, మూడు ముక్కలాడుంది. కేసీఆర్ అట్ట పక్కగా జరిగితే బావా బామరుదులు కొట్లాడుంది కుర్చీ కోసం. కవిత బయటకు వచ్చి యుద్ధం చేస్తుంది. ఇట్లాంటి తరుణంలో మీరు ఆ పార్టీలో చేరటం ఏంది? అసలు మీకు అంతా దరిద్రం ఎట్లా దాపురించింది అర్థం కావట్లేదు. నెత్తి మీద దరిద్రం కూర్చున్నట్టుంది ఆయనకి. ఏం లాభం? అదే అంటున్నా కదా, ఆడ జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. ఏమవుతుంది అంటున్నా? చల్లని రూపాయి జీవన్ రెడ్డి ఏమైనా గెలిచిండా? చల్లలేదు. జగిత్యాల్లో చల్లని రూపాయ కాంగ్రెస్ పార్టీని టికెట్ ఇచ్చి గౌరవిస్తే ఎంపీగా చల్లలేదు. బీఆర్ఎస్ పార్టీలో చల్లుతుందా?
పోనీ కేసీఆర్ ఏమన్నా చెల్లె రూపాయి, అది కూడా అంతగా బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయి. కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు, తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేస్తారట. ఏంది తికమక మకతిక? కాబట్టి వాళ్లకు భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి కానీ అదే కాదు, నవ్వుతారు అన్న. అసలు ఎవడు మారమండి మిమ్మల్ని? తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని టీఆర్ఎస్ అనే పేరుని ఎవడు చంపమండి మిమ్మల్ని? బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు కక్కుర్తి పడినరు? మళ్ళీ ఎందుకు వెనక్కి వస్తున్నారు అంటే ఇదంతా ఎట్లా పిచ్చి తుగ్గులకు వ్యవహారం అంటారు దీన్ని. టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే ఏందన్నట్టు ఇది? పిచ్చి తుగ్గులకు కూడా అంతే అట ఒకప్పుడు. కాబట్టి ఈ తుగ్లక్ నిర్ణయాలు, ఈ తుగ్లక్ వ్యవహారాలు చూసి ప్రజలు ఎవరు కూడా ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. ఎవడు జగన్మోహన్ రెడ్డి తాగితే జగన్మోహన్ రెడ్డి అసలు గెలవడు. రావాలి పోవాలి, రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలంటే ఎవడు పట్టించుకుంటాడు? జనం కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి పాలన కావాలి 10 ఏళ్ళు. ఇవాళ ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు ఆశీర్వదిస్తుంటే ఈ ప్రభుత్వం ఉండాలి. మాకు ఇందిరమ్మ ఇల్లు కడుతుంది. గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండా? కట్టలే. ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టి 1,15,000 ఇల్లు పూర్తి అయిపోయినాయి. ఇప్పటికి 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు పూర్తి లక్ష్యంతో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి తరంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మహిళలు ఈరోజు ఇలా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఇలా మహిళలంతా కూడా జైజేలు పలుకుతున్నారు రేవంత్ రెడ్డి పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ రోజు కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల 2 నెలల కాలంలోనే 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. ఇలా మహిళలంతా కూడా సంతోషపడి సంబరాల్లో ఉంటుంటే, ఆ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఆనందపడుతుంటే 9,000 కోట్లు ఆదా చేసుకున్నారు మహిళలు. ఇట్లాంటి తరుణంలో మరి కేసీఆర్ని రమ్మంటాడు ఎవడన్నా? కేసీఆర్ని పాతరేస్తారంటాడు తప్ప కేసీఆర్ని రమ్మనడు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి పాలన కావాలని ప్రజలుగా కోరుకోవాలి. నువ్వెవడు కోరుకోవడానికి? నువ్వు గెలవలేదా? నువ్వు గెలవలేనోడు అట ఆయన చెప్తే అవుతుందా? ఫస్ట్ నువ్వు గెలువాడా? నువ్వు రేవంత్ రెడ్డి గద్దె కాదు కదా. రేవంత్ రెడ్డి ఎంటెకి కూడా బేకలేరు మీరు. రేవంత్ రెడ్డి నడిచిపోయిన ఎంటకు ఉంటుంది, ఆ నడిచిన ఎంటకి కూడా బేకలేరు అని చెప్పి నేను చెప్తాను. రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అవుతుంది. గతంలో డి శ్రీనివాస్ లాంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏదో ఆవేశంలోనో చేరి చివరి దశలో డి శ్రీనివాస్ గారు గాంధీ భవన్కి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొని చనిపోయారు. అదేవిధంగా పశ్చాత్తాపం జీవన్ రెడ్డి కూడా పశ్చాత్తాపం తప్పదు, నేను తప్పు చేశాను, నా సొంత ఇంటిని వదిలిపెట్టి పరాయి ఇంటికి వచ్చాను అనేటువంటి తప్పకుండా పశ్చాత్తాప భావన కలుగుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.